Hi students, my name is Gayatri. Now I am discussing the lesson Life Process, 10th class Biology. Life Process అనే లెసన్లో నుంచి మనకి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి వచ్చే ఐఎంపీ క్వశ్చన్స్ గురించి మనం చెప్పుకుందాం. ఆ ఐఎంపీ క్వశ్చన్స్లో ఫస్ట్ ఒక క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్. అసలు ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, ఫుడ్ ఈజ్ సింథసైజ్డ్ ఫ్రమ్ సింపుల్ ఇనార్గానిక్ రా మెటీరియల్ సచ్ యాజ్ CO2 అండ్ వాటర్. ఫుడ్ అనేది ఒక సింపుల్ ఇనార్గానిక్ రా మెటీరియల్ నుంచి మనకి సచ్ యాజ్ CO2 వాటర్ అనమాట. అంటే ఒక రా మెటీరియల్ నుంచి తయారవుతుంది. ఈ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి, వేటి మీద డిపెండెంట్ అవ్వవు అనమాట. సో ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఎయిర్లో ఉన్న CO2ని తీసుకొని అండ్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ టు ప్రిపేర్ ద ఫుడ్. సో ఇవి సింపుల్ ఆర్గానిక్ అంటే గ్లూకోజ్ని ప్రిపేర్ చేసుకుంటాయి ప్లాంట్స్. సో ఫుడ్ ఈజ్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద సింపుల్ ఇనార్గానిక్ రా మెటీరియల్ సచ్ యాజ్ CO2 అండ్ వాటర్. సో ప్లాంట్స్ అనేవి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అవి కలర్ పిగ్మెంటేషన్ అంటే క్లోరోఫిల్ ఆల్ గ్రీన్ ప్లాంట్స్ టేక్ దిస్ న్యూట్రిషన్ అనమాట, ప్రిపేర్ దిస్ న్యూట్రిషన్, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్, ఫుడ్ ఈజ్ అబ్టైన్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ఆటోట్రోప్స్. ఫుడ్ని ఇవి ఎలా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇవి ఫ్రమ్ ఆటోట్రోప్స్ అంటే ప్లాంట్స్. సపోజ్ ప్లాంట్స్ తిని బ్రతికిన జీవుల మీద కానీ ఇవి ఫుడ్ని తీసుకుంటాయి అన్నమాట. సో దిస్ ఫుడ్ ఈజ్ బ్రోకెన్ డౌన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్. ఈ ఫుడ్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ సహాయంతో ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ కాల్డ్ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో సెకండ్ పాయింట్, ప్రెజెన్స్ ఆఫ్ గ్రీన్ పిగ్మెంట్. ఇక్కడ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే కంపల్సరీ కలర్ పిగ్మెంటేషన్ అనేది ఉండాలి. అది గ్రీన్ కలర్ పిగ్మెంటేషన్, దాన్నే క్లోరోఫిల్ అని మనం అంటాం. సో ప్రెజెన్స్ ఆఫ్ గ్రీన్ పిగ్మెంట్ ఈజ్ నెససరీ. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అనేవి ఇవి ఓన్గా ఫుడ్ని తయారు చేసుకోలే. సో ఫుడ్ ఇప్పుడు ప్లాంట్స్ మీద కానీ ప్లాంట్స్ తినే జీవుల మీద మాత్రం ఇవి ఆధారపడతాయి కాబట్టి నో పిగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో ప్రెజెన్స్ ఆఫ్ గ్రీన్ పిగ్మెంట్ ఈజ్ నెససరీ. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్లో నో పిగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో థర్డ్ పాయింట్, ఫుడ్ ఈజ్ జనరల్లీ ప్రిపేర్డ్ డ్యూరింగ్ డే టైమ్. ఓన్లీ ఫుడ్ అనేది డే టైంలో మాత్రమే ప్రిపేర్ చేస్తారు, ఎందుకంటే ఓన్లీ సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలవు. సో డే టైంలో మాత్రమే ఫుడ్ ఈజ్ జనరల్లీ ప్రిపేర్డ్ డ్యూరింగ్ డే టైమ్. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్లో థర్డ్ పాయింట్, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎనీ టైమ్. ఇక్కడ ఏ టైంలో అయినా ఎనీ టైం ఎప్పుడైనా సరే మనం ఫుడ్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో ఫోర్త్ పాయింట్, ఆల్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్. ఆల్ గ్రీన్ ప్లాంట్స్, అన్ని గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది టేక్స్ ప్లేస్. ఇలాంటి న్యూట్రిషన్ అనేది ఆల్ గ్రీన్ ప్లాంట్స్లో సమ్ బ్యాక్టీరియాలో జరుగుతుంది. ఆల్ యానిమల్స్ అండ్ ఫంగీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్. ఇక్కడ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్కి వచ్చేసరికి ఆల్ యానిమల్స్ అండ్ ఫంగీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్. వీడియో ఎక్కడ ఆన్ అయింది? కింద